ఏ స్టేడియం జాగీర్రా చెలుమన్నోడొచ్చిండ్రా ఇక బ్యాట్ తీయాలే జుంబలికే ఆయాసే ఏ క్రిజ్ క సుల్తానే మైదాన్ క సైతానే చెలు చాటు కొట్టు జుంబలికే ఆయాసే సైడ్ చేసిన గాయమిది ఆయాసే సిక్సర్లే న్యాయమిది ఆయాసే బౌలర్ల గడ్డ ఇది ఆయాసే రికార్డులు రాసే కతే ఇది ఆయాసే చేతరో చేతరో సిక్స్లతో ఫోర్లతో గుమ్ములేపుతాడును సవారికి దొరుకు బిడ్డ స్కోర్లే బోర్డులేస్తాయి బిడ్డ హెల్మెట్ వేసి క్రిజులు దిగి ఆడుతాం బిడ్డ బండిని చూసి గల్లోకి ఎగిరేసి గెలుస్తాం బిడ్డ ఇండియా ఫ్యాన్స్ ఎలా ఉన్నారు? సంజు శాంసన్ సైడ్ చేశారు. సంజు శాంసన్ దుమ్ము లేపాడు 97 రన్స్. సో ఎవరెవరైతే ప్రశ్నించారో ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చాడు. ఆ ఒక్క మ్యాచ్ థ్యాంక్స్ సౌత్ ఆఫ్రికాతో 76 రన్స్ లాస్ట్ తర్వాత సంజు శాంసన్ గేమ్ లోకి వచ్చాడు. అండ్ ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చాడు. లైక్ ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. 97 రన్స్ 2016 సెమీఫైనల్ కు పర్ఫెక్ట్ రివెంజ్. సో వేరే లెవెల్లో ఆడాడు. అండ్ ఇండియా చూసుకుంటే సెమీఫైనల్ ముంబైలో అగైనెస్ట్ ఇంగ్లాండ్ మీద సెమీఫైనల్ క్వాలిఫై అయ్యారు. ఇండియా చూసుకుంటే 5 వికెట్ల తేడాతో గెలిచారు. సంజు శాంసన్ వేరే లెవెల్లో ఆడాడు. అండ్ తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా నుంచి సహకారం వచ్చింది. బౌలింగ్ లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అదర్ కొట్టాడు. అండ్ వెస్టిండీస్ లైక్ సూర్య కెప్టెన్సీలో కొంచెం ప్రొయాక్టివ్ కంటే రియాక్టివ్ కెప్టెన్సీ కనపడింది. అండ్ కొంచెం హెల్ప్ అయింది, కొంచెం కష్టం కూడా అయింది అని మాట్లాడుకున్నాం. అలాగే వెస్టిండీస్ చేసిన మిస్టేక్స్ ఏంటి అండ్ వాట్ కుడ్ హావ్ బీన్ బెటర్ అనేది ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టాస్ వచ్చేసరికి ఇండియా గెలిచింది. అండ్ యాజ్ యూజువల్ గా చేజింగ్ ప్రిఫర్ చేసింది. దట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ లో డ్యూ ఎక్కువ ఉంటుంది. అది క్లియర్ కనపడింది. లైక్ హార్దిక్ వేసిన 10 ఓవర్లోనే డ్యూ స్టార్ట్ అయింది. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అది ఇంకా కాస్త ఎక్కువైంది. సో డ్యూ ఫ్యాక్టర్ వల్ల ఇండియా చేంజ్ తీసుకుంది. దట్స్ ఎ రైట్ డిసిజన్. అండ్ ఇండియా వచ్చేసరికి సేమ్ ప్లేయింగ్ 11 తో వెళ్ళింది. అండ్ వెస్టిండీస్ నుంచి ఒక్క ప్లేయింగ్ 11 చేంజ్. లైక్ బ్రాడన్ కింగ్ ప్లేస్ లో అఖిల్ ఓషన్ వచ్చాడు. రిమైనింగ్ అంతా వాళ్ళు సేమ్ టీమ్ తో వెళ్ళారు. అండ్ అఖిల్ బ్రాడన్ కింగ్ లేడు కాబట్టి రోస్టన్ చేజ్ అలాగే షెయ్ హోప్ ఓపెన్ చేశారు. సో లైక్ హర్షదీప్ సింగ్ నుంచి బ్యూటిఫుల్ ఓవర్ పడింది. అండ్ హార్దిక్ పాండ్యా ఓవర్ లో కొంచెం రన్స్ వచ్చాయి. అండ్ తర్వాత దెర్ వాజ్ వన్ రన్, లైక్ ఒక రన్నింగ్ ఛాన్స్ వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి మిస్ చేశాడు. అండ్ తర్వాత కొంచెం లైక్ ఒక క్యాచ్ డ్రాప్, లైక్ అభిషేక్ శర్మ చేతిలో పడిన క్యాచ్ డ్రాప్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో రోస్టన్ సేజ్ క్యాచ్ తర్వాత రోస్టన్ సేజ్ కూడా రెచ్చిపోయాడు. లైక్ తను స్కోర్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ స్కోర్ వచ్చింది. పవర్ ప్లే లో లైక్ అక్షర్ పటేల్ బౌలింగ్ మంచిగా వేశాడు. సో పవర్ ప్లే అయిపోయేసరికి సమ్వేర్ అరౌండ్ 44 రన్స్. అండ్ సో యూజువల్ గా పవర్ ప్లే వికెట్ లాస్ అవ్వలేదు. బట్ పవర్ ప్లే అయిపోయిన వికెట్ లాస్ అవ్వలేదు అంటే ఐడియల్ గా వరుణ్ చక్రవర్తి రావాలి. బట్ వరుణ్ చక్రవర్తి రాలేదు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తీసి తర్వాత వరుణ్ చక్రవర్తి వచ్చాడు. సో వరుణ్ చక్రవర్తి వచ్చి రాగానే షెయ్ హోప్ వికెట్ తీశాడు. సో సంహౌ ఇది గుడ్ డే అని చెప్పచ్చు. ఎందుకంటే షెయ్ హోప్ పూర్తిగా టోటల్ గా స్ట్రగుల్ అయ్యాడు. సో తను చూసుకుంటే ఆల్మోస్ట్ రన్నే బాల్ కూడా కాదు, లైక్ 100 స్ట్రైక్ రేట్ 98 స్ట్రైక్ రేట్ తో సంతే ఆడాడు. లైక్ 33 బాల్స్ కి 32 రన్ చేశాడు. చాలా స్ట్రగుల్ అయ్యాడు. సో దట్స్ గుడ్, అది గుడ్. కానీ తర్వాత సూర్య చేసిన మిస్టేక్ వాజ్ రాంగ్. ఎందుకంటే సిమ్రాన్ హిట్ మేర్ అలాగే రోస్టన్ చేజ్ ఆడుతున్నప్పుడు ఐడియల్ గా జస్ప్రీత్ బుమ్రా రావాలి. బట్ హార్దిక్ పాండ్యా వేస్తాడు. దట్స్ యాక్సెప్టబుల్. బట్ హార్దిక్ పాండ్యా వేసిన వెంటనే ఆ ఓవర్ జస్ప్రీత్ బుమ్రా వేయాలి. ఎందుకంటే జస్ప్రీత్ బుమ్రా అగైనెస్ట్ సిమ్రాన్ హిట్ మేయర్. సో వేరే లెవెల్లో రికార్డ్ ఉంది. లైక్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి సిమ్రాన్ హిట్ మేయర్ ను ఆల్మోస్ట్ 8+ టైమ్స్ అవుట్ చేశాడు. సో హిట్ మేయర్ బుమ్రాకు ఫుల్ స్ట్రగుల్ అవుతాడు. సంహౌ సూర్య వచ్చేసరికి ఆ టాక్టిక్ మిస్ అయ్యాడు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి అగైనెస్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్మెన్స్ ఆల్వేస్ స్ట్రగుల్స్.
లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్మెన్స్ టార్గెట్ చేస్తారని ఎప్పటి నుంచో మనకు తెలుసు. అండ్ ఎవరు హిట్ మేరకు మంచి ఫామ్ లో ఉన్నాడు, ప్లస్ స్పిన్నర్స్ ఆడిన అనుభవం ఉంది కాబట్టి ఆ ఓవర్లో రెచ్చిపోయాడు. ఆల్మోస్ట్ 20 రన్స్ ప్లస్ వచ్చాయి. సో దట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. బట్ ఆ నెక్స్ట్ ఓవర్ లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా వచ్చి రాగానే బ్యూటిఫుల్ ఫాస్టర్ డెలివరీతో సిమ్రాన్ హెట్మేర్ ని అవుట్ చేశాడు. అండ్ రివ్యూ తీసుకున్నా అది వేస్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అదే ఓవర్ లో స్లో బాల్ పంబుల్ చేసి ఎవరిని రోస్టన్ చేజ్ ను అవుట్ చేశాడు. సో సూర్యకుమార్ యాదవ్ నుంచి బ్యూటిఫుల్ క్యాచ్ వచ్చింది. అండ్ దాని తర్వాత లైక్ రోమాన్ షర్ఫన్ రూటర్ఫోర్డ్ అండ్ రోమాన్ పవెల్ వచ్చింది. సో రోమాన్ పవెల్ కు ఒక ఒక లైఫ్ అని చెప్పొచ్చు. లైక్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ రివ్యూ తీసుకున్నారు కానీ బట్ ఎంపైర్స్ కాల్ వల్ల తను సర్వైవ్ అయ్యాడు. అండ్ రూటర్ఫోర్డ్ చూసుకుంటే అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఒక 6 కొట్టాడు. అది కొంచెం క్యాచ్ లైక్ తిలక్ వర్మ నుంచి ఎఫర్ట్ చూసాం కానీ బట్ క్యాచ్ అనేది డ్రాప్ అయింది. అండ్ దెన్ దెర్ వాజ్ సమ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. మిస్టేక్ ఇన్ ద సెన్స్ హార్దిక్ పాండే వచ్చేసరికి రూటర్ఫోర్డ్ ని అవుట్ చేశాడు. రూటర్ఫోర్డ్ అవుట్ చేసినాకనే నెక్స్ట్ 4 balls దాట్ చేశాడు. బట్ హోల్డర్ వచ్చేసరికి లాస్ట్ బాల్ బ్యూటిఫుల్ స్ట్రైట్ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత ఓవరు ఐడియల్ గా వరుణ్ చక్రవర్తి వచ్చిందంటే బాగుండు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి అగైనెస్ట్ రైట్ హ్యాండర్ బ్యాట్మెన్స్ బ్యూటిఫుల్ లైక్ బ్యాటిల్ ఉండేది. అప్పుడే చూసుకుంటే హోల్డర్ వచ్చేసరికి న్యూ, అలాగే పోవెల్. బట్ అక్కడ హర్షదీప్ సింగ్ వేసాడు. ఆ ఓవర్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 20+ రన్స్ వచ్చాయి. లైక్ 2 6లు, ఒక 4, అలాగే ఒక వైడ్ 4 వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ 20+ రన్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ ఓవర్ ఇచ్చిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో కూడా ఆల్మోస్ట్ 15+ రన్స్ వచ్చాయి. అండ్ జస్ప్రీత్ బుమ్రా ఓవర్ లో కూడా రన్స్ వచ్చాయి. ఆ 3 overs రన్స్ చాలా ఎక్కువగా వచ్చాయి. బట్ 19 ఓవర్ వచ్చేసరికి హర్షదీప్ సింగ్ వచ్చేసరికి వేరే లెవెల్ వేసాడు. జస్ట్ 5 runs మాత్రమే ఇచ్చాడు. అండ్ బ్యూటిఫుల్ నాకు లైక్ పర్ఫెక్ట్ గా యార్కర్స్ నైల్ చేశాడు. అండ్ లాస్ట్ ఓవర్ లో చూసుకున్న జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా వేసాడు. 20 overs కంప్లీట్ అయ్యేసరికి 195. యూజువల్ గా చూసుకుంటే 192 సమ్వేర్ అరౌండ్ యావరేజ్ స్కోర్ ఈడెన్ గార్డెన్స్ లో. సో 195 రీచబుల్ టార్గెట్. సో రీచబుల్ టార్గెట్ లైక్ డ్యూ ఫ్యాక్టర్ ఉండడం వల్ల రీచబుల్. సో సమ్హౌ లైక్ ఒక వెస్టిండీస్ వచ్చేసరికి ఒక 10 to 15 runs షాట్ లోకి ఉన్నారు. సో అది క్లియర్ కనపడింది. ఇండియా వచ్చేసరికి రీచబుల్. అండ్ ఇండియా నుంచి చూసుకుంటే అక్షర్ పటేల్ కు ఒక వికెట్, హార్దిక్ పాండ్యాకు ఒక వికెట్, అలాగే జస్ప్రీత్ బుమ్రాకు 2 వికెట్లు, అండ్ వరుణ్ చక్రవర్తికి ఒక వికెట్. అండ్ ఇండియా చేజింగ్ లో స్టార్ట్ అయింది. సో చేజింగ్ లో స్టార్ట్ అయిన వెంటనే అఖిల్ హుసేన్ తో బౌలింగ్ స్టార్ట్ చేశారు. అభిషేక్ శర్మ స్ట్రైక్ చేసుకుని ఒక బౌండరీ కొట్టి ఆ ఎంటైర్ ఓవర్ స్ట్రగుల్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ ఓవర్ చూసుకుంటే మాథ్యూ ఫోర్డ్ నుంచి బ్యూటిఫుల్ డెలివరీ లైక్ సంజు శాంసన్ కు బాగా ఇన్ స్వింగ్ లోపలికి వెళ్ళిపోయింది. సో అభిషేక్ శర్మ ఆ ఓవర్ లో బౌండరీ కొట్టాడు. అండ్ థర్డ్ ఓవర్ లో అఖిల్ హుసేన్ బౌలింగ్ లో సంజు శాంసన్ రెచ్చిపోయాడు యాక్చువల్లీ అక్కడ. సో అక్కడ చూసుకుంటే 2 6లు, ఒక 4 కొట్టాడు. ఆల్మోస్ట్ 16-17 runs వచ్చాయి. బట్ అభిషేక్ శర్మ డిడ్ ఏ మిస్టేక్ లైక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. బట్ లెగ్ బేసిక్ గా అభిషేక్ శర్మకు లెగ్ సైడ్ పెద్దగా షాట్స్ లేవు. సో ఈవెన్ దో ఆఫ్ స్పిన్నర్ బాల్ వేస్తున్నా కూడా లెగ్ సైడ్ ఆడడానికి చూసినప్పుడు ఈ సిరీస్ లోనే ఈ వరల్డ్ కప్ లోనే ఆల్మోస్ట్ 2 times అవుట్ అయ్యాడు. సో లెగ్ సైడ్ బ్యాటింగ్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అభిషేక్ శర్మ. సో ఆఫ్ స్పిన్నర్స్ అదే ఏం చేసి లైక్ బాల్స్ అనేది లెగ్ మీదకి వేసి లెగ్ సైడ్ ఆడిచ్చి వికెట్లు తీస్తున్నారు. సో సంహౌ లైక్ లెగ్ సైడ్ మీద అభిషేక్ శర్మ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి గేమ్. చాలా టీమ్స్ టాక్టిక్స్ తో అదే వస్తున్నాయి. లైక్ ఆఫ్ స్పిన్నర్ లో వచ్చేసరికి పూర్తిగా లెగ్ మీదకే బాల్ వేస్తున్నారు అని దొరికిపోతున్నాడు. సో సేమ్ ఇదే ఇవాళ జరిగింది. లైక్ అఖిల్ హుసేన్ ఆ బాల్ వేసాడు. అండ్ డీప్ కవర్ లో లైక్ లాంగ్ ఆన్ లో సిమ్రాన్ హెట్మేర్ బ్యూటిఫుల్ క్యాచ్ పెట్టాడు. సో దాని తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ కూడా పెద్దగా రాణించలేదు. తన దగ్గర నుంచి ఒక బౌండరీ వచ్చింది. తను కూడా సేమ్ సిమ్రాన్ హెట్మేర్ కి క్యాచ్ ఇచ్చి తను కూడా అవుట్ అయ్యాడు. జాసన్ హోల్డర్ వచ్చి బ్యూటిఫుల్ స్పెల్ వేసి తన వికెట్ తీశాడు. సో తను చూసుకుంటే ఒక 2 బౌండరీస్ కొట్టి 10 runs జాసన్ హోల్డర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్. సో సంజు శాంసన్ వచ్చేసరికి ఒక ఎండ్ లో కొట్టుకుంటూనే పోతున్నాడు. లైక్ ఎక్కడ బౌండరీస్ బాల్ లైక్ ఓవర్ రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెషర్ రాకుండా సో రిక్వైర్డ్ రన్ రేట్ ప్రెషర్ లేకుండా సంజు శాంసన్ అద్భుతంగా ఆడాడు. సో
ఎవరి లైక్ సూర్య చూసుకుంటే స్ట్రగుల్ అయ్యాడు, లైక్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కు స్ట్రగుల్ అవుతాడని మరొకసారి ప్రూవ్ అయింది. అండ్ మోటీ బౌలింగ్ లో చూసుకుంటే డైరెక్ట్ ఎవరికి మోటీకే ఛాన్స్ ఇచ్చాడు కానీ బట్ క్యాచ్ డ్రాప్ అయింది. అండ్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ మంచిగా కొట్టుకుంటూ వచ్చాడు లైక్. అండ్ దెన్ దెర్ వాస్ లైక్ సెమారి జోసెఫ్ వచ్చాడు. సో వచ్చి రాగానే సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీశాడు. సో షర్ఫన్ రుతర్ఫోర్డ్ క్యాచ్ పట్టాడు. అండ్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. సో సారీ తిలక్ వర్మ వచ్చాడు. సో తిలక్ వర్మ వచ్చిన వెంటనే రోస్టన్ చేజ్ ను ఇంట్రొడ్యూస్ చేశారు. బట్ చేజ్ ను వచ్చేసరికి సంజు శాంసన్ అటాక్ చేశాడు. అండ్ ఈవెన్ తిలక్ వర్మ చూసుకుంటే బ్యూటిఫుల్ కాంట్రిబ్యూషన్, లైక్ షార్ట్ 15 balls కు 27 రన్ చేశాడు. 4 4లు 1 6, లైక్ బ్యూటిఫుల్ గా ఆడాడు. అండ్ రిక్వైర్డ్ రన్ రేట్ పెరకు లైక్ మంచిగా స్కోర్ వేగం పెరిగించారు ఇద్దరు, లైక్ సంజు శాంసన్ అలాగే తిలక్ వర్మ. అండ్ హార్దిక్ పాండ్యా వచ్చాడు, లైక్ హార్దిక్ పాండ్యా నుంచి 2 బౌండరీస్ వచ్చాయి. అండ్ సేమ్ షర్ఫన్ రుతర్ఫోర్డ్ బౌలింగ్ లో ఒక క్యాచ్ డ్రాప్, లైక్ జేసన్ హోల్డర్ నుంచి ఒక క్యాచ్ డ్రాప్. అండ్ సేమ్ లైక్ జేసన్ హోల్డర్ బౌలింగ్ షర్ఫన్ రుతర్ఫోర్డ్ బౌలింగ్ లోనే హార్దిక్ పాండ్యా వచ్చేసరికి సేమ్ జేసన్ హోల్డర్ క్యాచ్ పట్టాడు. అండ్ వచ్చిన శివం దుబే వచ్చాడు. సో వచ్చి రాగానే లైక్ 2 బౌండరీస్ కొట్టాడు. అండ్ తర్వాత సంజు శాంసన్ లాస్ట్ ఓవర్ వచ్చేసరికి రొమారో షెఫర్డ్ వేసాడు. సో రొమారో షెఫర్డ్ బౌలింగ్ లో ఫస్ట్ బాల్ 6 అండ్ సెకండ్ బాల్ 4 తో ఫినిష్ చేశాడు. సో దీనితో సెమీస్ లోకి ఇండియా సో 2016 కు పర్ఫెక్ట్ రివెంజ్ అని చెప్పొచ్చు. అండ్ పర్ఫెక్ట్ రివెంజ్, లైక్ డేరెన్ సామి మొన్న కూడా చాలా చెప్పాడు, లైక్ మా టీం రెడీగా ఉంది, మేము ఏమేంటో చూపిస్తామని. బట్ ఇండియా కమ్ బ్యాక్ అదిరిపోయింది. లైక్ సంజు శాంసన్ ద గ్రేటెస్ట్ నాక్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నాక్. లైక్ ఎక్కడ డెలివరీ కావాలో అక్కడ డెలివరీ చేశాడు. సో ఇంపాక్ట్ చాలా అంటే చాలా హెవీ. సో ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి, లైక్ సో లైక్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ పుణ్యమా అని మనకి ఇప్పుడు ఏదైతే కాంబినేషన్ ఉందో దట్స్ వేరే లెవెల్. ఎందుకంటే ఎర్లియర్ ఉన్న కాంబినేషన్ లో కొంచెం ఓపెనింగ్ ఇష్యూస్ ఉన్నాయి. బట్ సంజు శాంసన్ వచ్చిన తర్వాత ఓపెనింగ్ ఇష్యూస్ కనపడలేదు. మంచిగా ఆడాడు. లైక్ సంజు శాంసన్ చూసుకుంటే లైక్ సెల్ఫ్లెస్ ఇన్నింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నాడు. కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతున్నా ప్రతిసారి హిట్టింగే ప్రిపేర్ చేశాడు. ఎప్పుడు సెల్ఫ్ గేమ్ కోసం ఆడలేదు. సో ఎవ్రీ టైం లాస్ట్ మ్యాచ్ చూసుకున్న వరల్డ్ కప్ లో 2 chances వచ్చాయి. అండ్ 2 chances లో హీ వాజ్ ఏబుల్ టు స్కోర్. అండ్ 2 times మాత్రమే ఇండియా 200+ స్కోర్ చేసింది. సంజు శాంసన్ ఆడిన 2 matches లోనే ఇండియా స్కోర్ చేసింది. యాక్చువల్ గా ప్రివ్యూ వీడియోలో చెప్పాను ఇండియా నుంచి టాప్ స్కోరర్ వచ్చేసరికి సంజు శాంసన్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ ప్రివ్యూ వీడియో సమ్ నాయిస్ ఇష్యూ వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. బట్ సంజు శాంసన్ మీద 100% కాన్ఫిడెంట్ ఉండేది నాకు ఇవ్వాలా. బట్ హీ వాస్ డెలివర్. చెన్నై ఫ్యాన్స్ చాలా హ్యాపీ అనుకుంటా, ఎందుకంటే సంజు శాంసన్ డెలివర్ చేశాడు. డెవాల్డ్ బ్రూయిస్ జింబాబే మీద 18 balls కు 40+ runs. అండ్ దూబే బాబాయ్ లాస్ట్ లో 2 బౌండరీలు, తలా దర్శనం. అండ్ చెన్నై జెర్సీ లాంచ్, చెన్నై టీమ్ లైక్ ప్రాక్టీస్ సెషన్స్. సో దీంతో చెన్నై ఫ్యాన్స్ చాలా హ్యాపీ అనుకుంటా ఇవాళ. సో ఓవరాల్ చూసుకుంటే వెరీ గుడ్ మ్యాచ్. సో కొంచెం ఇష్యూస్ కనపడినా బట్ ఇన్ ద ఎండ్ ఇండియా వాజ్ ఏబుల్ టు డూ అచీవ్. అండ్ ఇప్పుడు సీరియస్ కంటెండర్స్ ఫర్ టైటిల్స్. ఇంకా 2 అడుగులు. ఫస్ట్ అడుగు వచ్చేసరికి ముంబైలో, సెకండ్ అడుగు వచ్చేసరికి అహ్మదాబాద్ అంటే కొంచెం గ్రే ఏరియా, దట్స్ ఓకే. బట్ ఇండియా ఆన్ ద ట్రాక్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి అగైన్స్ట్ ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ చూసుకుంటే మోస్ట్లీ అక్కడ విల్ జాక్స్ ఆల్మోస్ట్ 3 to 4 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచెస్ గెలిచాడు. లైక్ అటు బౌలింగ్ లో బ్యాటింగ్ లో 2 వైపులు రాణిస్తున్నాడు. సో చూద్దాం లైక్ లైక్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. బట్ టుడే వాజ్ డాన్ పర్ఫెక్ట్. లైక్ సంజు శాంసన్. అండ్ బౌలింగ్ లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా వాట్ ఏ స్పెల్, లైక్ వేరే లెవెల్. సో ఇంపార్టెంట్ మ్యాచెస్ లో, నాకౌట్ మ్యాచెస్ లో జస్ప్రీత్ బుమ్రా ఫెయిల్ అయినట్టు చరిత్రలో లేదు. సో ఎక్కడ డెలివర్ చేయాలో అక్కడ జస్ప్రీత్ బుమ్రా నుంచి పక్కా డెలివరీ చేస్తాడు. తన బెస్ట్ ఆ రోజు పక్కా వస్తుంది.
అండ్ ఇవాళ చూసుకుంటే 2 వికెట్ తీశాడు. అండ్ యాక్చువల్ గా గేమ్ టర్నింగ్ పాయింట్ వచ్చేసరికి రూటర్ఫోర్డ్ వికెట్. సో రూటర్ఫోర్డ్ వికెట్ లేకుండా ఉంటే టీమ్ లైక్ జింబాబే ఇంకా ఒక 10 to 15 రన్స్ ప్లస్ ఉండేది. బట్ రూటర్ఫోర్డ్ వికెట్ అండ్ సిమ్రాన్ హిట్మేర్ వాస్ ద యాక్చువల్ టర్నింగ్ పాయింట్. అండ్ ఇండియా నుంచి చూసుకుంటే సంజు శాంసన్ వేరే లెవెల్లో ఆడాడు. సో తనకి హెల్ప్ గా తిలక్ వర్మ నుంచి మంచి మంచి అగ్రెసివ్ నాక్ వచ్చింది. సో ఇన్ ద ఎండ్ ఇండియా వెంట్ టు ద సెమీఫైనల్స్. సో దిస్ మ్యాచ్ ఆల్ క్రెడిట్ గోస్ టు చేతన్, క్లచ్ చేతన్. సంజు శాంసన్ వెళ్ళిపోవాలి. సో వాట్ ఏ నాక్. సో అప్రిషియబుల్. లైక్ సంజు శాంసన్ ఫ్యాన్స్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో మెనీ ట్వీట్ చూసా లైక్ సంజు శాంసన్ అవుట్ అవుతుంటే మాకు బాధ అవుతుందని. బట్ సంజు శాంసన్ ఆడాడు, ఇవాళ గెలిపించాడు, ఇండియాను సెమీస్ లోకి తీసుకెళ్లాడు. సో అందరూ సెలబ్రేట్ చేసుకున్నాం. కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సంజు కొట్టిన షర్ట్ ఏది నచ్చిందని. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. వీడియో చాలా లెంత్ అవుతుంది. మళ్ళీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ప్రివ్యూ, దానికంటే ముందు ఇష్యూస్, మనకున్న ఇష్యూస్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే పాజిటివ్ థింగ్స్ గురించి ఇంకో సపరేట్ వీడియో తీస్తాం. ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూసారో యూ గైస్ ఆర్ ఫ్రీకింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్. ఏ స్టేడియం జాగీరా, చెరుమల్ నోడు చిన్రా, ఇక బ్యాట్ తీయాలే చుంబలికే ఆయా సేర్. ఏ క్రిజ్ క సుల్తానే, మైదాన్ క సైతానే, చెలు చాటు కొట్ట జుంబలికే ఆయా సేర్. సైడ్ చేసిన గాయమిది ఆయా సేర్, సిక్సర్ లేనాయమిది ఆయా సేర్, బౌలర్ల గడ్డ ఇది ఆయా సేర్, రికార్డులు రాసే కతే ఇది ఆయా సేర్. చేతరో చేతరో సిక్సులతో ఫోర్లతో దుమ్ము లేపుతాడు రో. సవారీకి దొరుకు బిడ్డ, స్కోర్లే బొట్టులేస్తాయి బిడ్డ. హెల్మెట్ వేసి క్రిజులోకి దిగి ఆడుతాం బిడ్డ, ఆడుతాం బిడ్డ. బంటిని చూసి గాల్లో ఎగరేసి గెలుస్తాం బిడ్డ, గెలుస్తాం బిడ్డ.